హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విరించిస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మా ప్రేమ సంఘర్షణ ఈ సిరీస్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ఆలస్యం చేయకుండా ఇంకా స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 30. ఆకాష్ మేఘన వాకింగ్ నుండి తిరిగి వచ్చాక మనోహర్, ఆకాష్, సాగర్లతో మీ ఇద్దరి నుండి ఫేవర్ కావాలి అని అన్నాడు. ఫేవరా? ఏంటది అని అడిగారు ఇద్దరు. సంధ్యకి ఇంటర్న్షిప్ ఆ ఉదయ్ కంపెనీ నుండి మన కంపెనీకి ప్రాజెక్ట్ని మార్చేలా వాళ్ళ కాలేజ్ అండ్ మన బాస్ని కూడా ఒప్పించాలి. ప్లీజ్ నాకు ఈ హెల్ప్ చేయండి అని అన్నాడు మను. గుడ్ ఐడియా మను. ఎలాగో 16 రోజుల పండుగ వరకు బయటకు వెళ్ళరుగా, సో ఈలోపు అంతా సెట్ చేసేద్దాం అని అన్నాడు ఆకాష్. థ్యాంక్ యూ ఆకాష్ అని అన్నాడు మను. లేఖని కూడా మన కంపెనీలోకి తీసుకొచ్చి పుణ్యం కట్టుకో జిత్తు ప్లీజ్ అంటూ అక్కడికి వచ్చాడు శ్రీకర్. రే, నువ్వెప్పుడు వచ్చావురా అని అన్నాడు జిత్తు. నేనా? మనోహర్ ఫేవర్ అన్నప్పుడే వచ్చా, కానీ లేఖని కూడా ప్లీజ్ అని అన్నాడు శ్రీకర్. నిజమే సాగర్, సంధ్యకి ఈ టైంలో లేఖ సపోర్ట్ చాలా అవసరం. ప్రజెంట్ తను మన అందరి మీద కాస్త కోపంగానే ఉంది. లేఖతోనే కొంచెం ఏదైనా బాగా మాట్లాడుతుంది అని అన్నాడు మను. సర్లే, మీరిద్దరేమి కంగారు పడకండి. వాళ్ళిద్దరినీ మన కంపెనీలో జాయిన్ అయ్యేలాగా మేము చూసుకుంటాము అని అన్నారు ఆకాష్, జితేంద్ర. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ జిత్తు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీకర్. మను కూడా ఆకాష్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ ఆకాష్, జిత్తు థ్యాంక్ యూ జిత్తు, ఆకాష్ నువ్వు మాత్రం ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మను. బాల్కనీలో నుంచుని ఆలోచనల్లో మునిగిపోయిన సంధ్య దగ్గరికి మనోహర్ వెళ్ళి, సంధ్య నీతో కొంచెం మాట్లాడాలి అని అడిగాడు మనోహర్. నాతోనా? ఏంటి అని అడిగింది సంధ్య. ఏమిటంటే నిన్న నువ్వు ఉదయ్తో మాట్లాడిన మాటలు నేను విన్నాను సంధ్య అని అన్నాడు మనోహర్. ఏంటి ఇప్పుడు? నన్ను స్పై చేయడం తప్ప నీకు వేరే పని లేదా? ఎప్పుడు ఏదో ఒకటి నన్ను గమనిస్తూనే ఉంటావు అని విసుగ్గా అడిగింది సంధ్య. ఇందులో స్పై చేయడానికి ఏముంది సంధ్య? మనమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, దట్టు ఒకే రూమ్లో ఉంటున్నా. నేను నీ దగ్గరికి వస్తూ ఉండగా నువ్వు ఫోన్ మాట్లాడటం విని నేనేం మాట్లాడాలని వచ్చానో మర్చిపోయి అక్కడి నుండి వెళ్ళిపోయాను. అందుకే నిన్న నువ్వేం మాట్లాడావో నేను విన్నాను అని అన్నాను అంతే. ఇప్పుడు దీనిలో తప్పేముంది అని అన్నాడు మనోహర్. సరే, నీతో వాదన నాకెందుకు కానీ, సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు అయితే అని విసుగ్గా అంది సంధ్య. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండటమే నాకు కావాలి సంధ్య, అంతే తప్ప ఏదో నిన్ను విసిగిచ్చేసి నిన్నేదో బాధ పెట్టేయాలి అని అయితే కాదు. అందుకే నువ్వు నిన్న ఫోన్లో నీ మాటలు విన్నాక నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను అని అన్నాడు మనోహర్. అవునా? ఏం నిర్ణయానికి వచ్చావు చెప్పు అనంది. ఏంటి, కొంపతీసి డివోర్స్ ఇచ్చేస్తావా ఏంటి అని అడిగింది సంధ్య. ఎగ్జాక్ట్లీ నువ్వేదైతే అనుకున్నావో అదే. ఇస్తాను, కానీ నేను నీకు డివోర్స్ ఇవ్వాలి అంటే ఒక కండిషన్ అని అన్నాడు మను. ఏంటి మళ్ళీ ఈ ఫిట్టింగ్లు ఏమిటి అని అడిగింది సంధ్య. ఫిట్టింగ్లు పెయింటింగ్లు ఏమీ కాదు, కానీ నువ్వు నా కండిషన్కి ఒప్పుకోవాలి. ఆ కండిషన్ ఏంటంటే నువ్వు ఒక 3 months ఉదయ్తో అస్సలు మాట్లాడకూడదు. అలా అయితేనే నీకు నేను డివోర్స్ ఇస్తాను అని అన్నాడు మను. సంధ్య ఒక్కసారిగా మనోహర్ మాటలకి ఆశ్చర్యంతో చూసింది. నీది లవ్ అని నీ ఫీలింగ్, కానీ నాకెందుకో నీది అట్రాక్షన్ అని అనిపిస్తుంది సంధ్య. సో నీది లవ్ అని నువ్వు
ప్రూవ్ చేసుకో, అప్పుడు నీకు డివోర్స్ ఇస్తాను అని అన్నాడు మను. మను మాటలకి సడన్గా సంధ్యకి నిన్న అన్న లేక మాటలు గుర్తొచ్చాయి. సంధ్యకి మళ్ళీ ఆలోచనల్లో పడింది. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా, లేక వీళ్ళు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మనోహర్ కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పినా, లేక నా మంచి కోరే మనిషి. సో అది కూడా పొద్దున్న అన్నయ్య లైఫ్లోకి వర్షిని వచ్చినట్లు నా లైఫ్లోకి మనోహర్ వచ్చాడు అని అంది. లేక అయితే ఆలోచన లేకుండా అనదు. సో ఓకే, మను ఇంతలా చెప్తున్నాడు కదా, ఒకసారి చూద్దాం ఏదైతే ఏముంది అని మనసులో అనుకుని, సరే ఈ 3 months ఉదయ్తో మాట్లాడకుండా ఉంటే, లేక అన్నట్లు నా మనసు లోతుల్లో ఏముందో తెలుస్తుందేమో అని తనలో తాను అనుకుంటుంది. అలా సంధ్య తనలో తాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా మనోహర్ సంధ్య భుజం పట్టి కుదిపి, ఏం ఆలోచిస్తున్నావు? నేనేదో ప్లాన్ చేస్తున్నా అని అనుమానమా? దయచేసి అలాంటి అనుమానాలైతే ఏమీ పెట్టుకోవద్దు. నేనైతే ఏమీ ప్లాన్ చేయడం లేదు అని అడిగాడు మనోహర్. అనుమానం ఏం లేదు, ఈ కండిషన్ నాకు ఓకే అని అంది సంధ్య. గుడ్, అయితే ఇప్పటి నుండి నువ్వు అసలు ఉదయ్తో మాట్లాడకూడదు, సరేనా? ఓకే అన్నావుగా, సరే నీ పాత సిమ్ కూడా తీసే, ఇదిగో నీ కొత్త సిమ్. నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నట్లు కూడా ఉదయ్కి తెలియకూడదు, తెలిస్తే మళ్ళీ నేను ఇవ్వను అని అన్నాడు. అదేంటది అని అంది సంధ్య. నువ్వు సడన్గా మాట్లాడటం మానేస్తే తను నీకులానే ఆలోచిస్తాడు, లేక అసలే బిజినెస్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడుగా. ఒకవేళ పనిలో పడి నిన్ను మర్చిపోతాడేమో. అసలు ఒక మనిషి మనతో మాట్లాడినప్పుడే ఆ మనిషిని మనం ఎంత మిస్ అవుతున్నామో తెలుస్తుంది, సరేనా? అలాగా ఉదయ్ పనిలో పడి మర్చిపోతాడో లేకపోతే గుర్తుపెట్టుకుంటాడో తెలియాలిగా నీకు కూడా అని అన్నాడు మనోహర్. అదేంటి మనో, ఇది తొండి. నేను సిమ్ మార్చేస్తే ఉదయ్ నా పాత నెంబర్కి కాల్ చేశాడో లేదో నాకు ఎలా తెలుస్తుంది? తను నన్ను మిస్ అయ్యాడో లేదో కనీసం నాకు తెలియాలి కదా అని అంది సంధ్య. తొండ లేదు, బెల్లి లేదు. నువ్వు ఇప్పుడు వాడుతున్న సిమ్ లేఖని వాడమని ఇవ్వు. ఒకవేళ ఏమో నువ్వు అన్నట్టుగానే ఉదయ్ కనుక నీ ఫోన్కి లేకపోతే నీ కోసం కాంటాక్ట్ చేస్తే తను చెబుతుందిగా. నేనేమో చెప్పకపోవచ్చు, కానీ లేక నీ బెస్ట్ ఫ్రెండ్, తను నీకు ఏదైనా చెబుతుంది అని అన్నాడు మనోహర్. సంధ్య మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆలోచించి, సరే నాకు ఈ డీల్ ఓకే అని అంది. సరే మరి సిమ్ ఇవ్వు అని అన్నాడు. నీకు కాదు కదా సిమ్ ఇవ్వాల్సింది, లేఖకు కదా, నేను లేఖకి ఇస్తాను అని అంది సంధ్య. సర్లే తనకి ఇవ్వు అని లేఖకి వాళ్ళ రూమ్కి రమ్మని కాల్ చేశాడు మను. కాల్ లిఫ్ట్ చేసి వెంటనే లేఖ కూడా మను వాళ్ళ రూమ్కి వచ్చింది. సంధ్య లేఖకి సిమ్ ఇచ్చింది. సో డివోర్స్ ఇవ్వడానికి రెడీగా ఉండు మిస్టర్ మనోహర్ అని ర్యాష్గా అంది సంధ్య. సరే సంధ్య, యాజ్ యువర్ విష్, ఓకేనా అని అన్నాడు నవ్వుతూ. కానీ సంధ్య అన్న ఆ మాటకి మనోహర్ కళ్ళల్లో చేరిన కన్నీటి పొర లేక చూపును దాటిపోలేదు. పాపం మను గుండెల్లో అంత భారాన్ని మోస్తూ కూడా సంధ్యకి నవ్వుతూ సరే ఇస్తాను అని అన్నాడు. సంధ్య ఇంకా ఆ డిస్కషన్ అయిపోగానే లేఖని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. లేడీస్ అంతా కూడా హాల్లో కూర్చొని బాతకానీలో మునిగిపోయారు. ఈలోపు లేఖ నెమ్మదిగా అక్కడి నుండి ఎవరికీ తెలియకుండా జారుకుని శ్రీకర్ ఫ్లాట్కి వచ్చి మనోహర్ కోసం వెతుకుతూ హాల్, కిచెన్ అన్నీ తిరుగుతూ ఉంటే ఈలోపు మనోహర్ కిచెన్లో కనిపించాడు లేఖకి. వెంటనే లేఖ మనోహర్ దగ్గరికి వెళ్ళి మనోహర్ అని పిలిచింది. లేక, హే వచ్చేసావా? ప్లీజ్ ఒక 2 minutesే హాల్లో వెయిట్ చేయవా, నేను వచ్చేస్తాను అని అన్నాడు మనోహర్. సరే అని లేక కిచెన్ నుండి బయటికి రావడం, శ్రీకర్ కిచెన్లోకి వెళ్ళడం ఒకేసారి జరగడంతో ఒకరికొకరు చూసుకోకుండా ఇద్దరు ఒకేసారి ఎదురు బదురు రావటం వల్ల ఒకరి ఫోర్ హెడ్ ఒకరికి తగిలింది. అబ్బా
చూసుకోవాలి కదా! అలా నిద్రమొహంలో ఎలా వచ్చేస్తావు అని అంది లేఖ. నువ్వు కూడా చూసుకోలేదుగా అని అంటూ తన ఫోర్‌హెడ్‌ని మళ్ళీ గుద్దాడు. అబ్బా! నీకేమైనా పిచ్చా? ఒకసారి తగిలితేనే అయ్య బాబోయ్ అంటుంటే మళ్ళీ గుద్దుతున్నావేంటి అసలా? నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? ఏం చేస్తున్నావు శ్రీ? అని అడిగింది లేఖ. అయ్యో! లేఖ నీకు తెలీదా? అలా కొట్టుకోకపోతే కొమ్ములొస్తాయట అని అన్నాడు శ్రీకర్ హాల్లోకి నడుస్తూ. ఏంటి ఇది సినిమాలో ఎఫెక్టా? బానే ఉంది. నీ మీద పడిందేంటి ఈ సినిమాలో ఎఫెక్టు అంటూ తన వెనకే వెళ్ళి సోఫాలో కూర్చుంది లేఖ. లేక ఒక ముద్దు ప్లీజ్ అని సైగ చేశాడు శ్రీకర్. మనోహర్ లోపలే ఉన్నాడు, వచ్చేస్తాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా కూర్చో అని సైగ చేసింది లేక. వీళ్ళు ఇలా సైగులు చేసుకుంటూ గిల్లి కజ్జాలాడుకుంటూ ఉండగా ఈలోపు మనోహర్ కూడా అక్కడికి వచ్చాడు. మను నీకోసమే వెయిట్ చేస్తున్నాం అని అంది లేక. సరే లేక ఇదిగో అని లేక సిమ్ తీసి మనోహర్కి ఇచ్చింది. కిచెన్లో నుండి స్వీట్ కార్న్ జీడిపప్పు మిక్చర్ తీసుకొస్తూ థ్యాంక్స్ లేక, నేను అడిగిన వెంటనే నా మీద నమ్మకంతో నాకు ఇంత పెద్ద హెల్ప్ చేయడానికి కూడా నువ్వు వెనుకాడలేదు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ లేక అని అన్నాడు మనోహర్. అయ్యో అదేంటి మను, మనమేమైనా పరాయి వాళ్ళమా? థ్యాంక్స్ ఎందుకు మనోహర్? నేను చేసేది కూడా నా ఫ్రెండ్ కోసమే కదా. సో దాని యొక్క మంచి కోసం నేను ఏది చేయడానికైనా రెడీనే, సరేనా? నాకేం థ్యాంక్స్ వద్దు, పర్వాలేదు. అయినా ఆకాష్ బావ నీ మీద నమ్మకంతో సంధ్యకి నీతో పెళ్లి చేసినందుకు బావ ఏం చేసినా ఆలోచించే చేస్తాడని నేను అప్పుడే సపోర్ట్ చేయాలి అనుకున్నా. కానీ నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ తరువాత నీ మీద ఉన్న నమ్మకం, గౌరవం ఇంకా రెట్టింపయ్యాయి. ముఖ్యంగా చాలా గౌరవం ఏర్పడ్డాయి మనోహర్. త్వరలోనే సంధ్య కూడా నువ్వేంటో అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుని మీ ఇద్దరు ఒకటవ్వాలి అని అంది. ఎలానో సంధ్యతో డీల్కి ఒప్పించావుగా మను. సంధ్య కూడా మాట అంటే మాటే. మళ్ళీ ఎందుకు సిమ్ తీసుకోవడం అని అడిగాడు శ్రీకర్. మరి సంధ్యని ఒప్పించిన మన మను సిమ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఉదయ్ నుంచి సంధ్యకి మనకి తెలియని ప్రమాదం ఏమైనా చుట్టుబోతుందా? మరి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ వీఆర్ ఆల్వేస్ హియరింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్లో మీకు ఎటువంటి స్టోరీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఇలానే ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ.